Hi friends, good morning. As per the international and US news, as per Iran conviction, మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ని వాడుకోమని చెప్పేస్తున్నాయి. ఎందుకంటే ఏ సపోర్ట్స్ డైలీ టైం ఫ్రేమ్ లో కానీ ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్ రెండు వర్కౌట్ అవట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా వీక్లీ టైం ఫ్రేమ్ అయితేనే మనకి 100% సూటబుల్ నెంబర్స్ ఇస్తాయి. సి ఇది వీక్లీ టైం ఫ్రేమ్ లో మన నిఫ్టీకి ఉన్నటువంటి సపోర్ట్ లైన్, ఇది ట్రెండ్ లైన్. ఈ లైన్ దగ్గర అంటే అరౌండ్ 22,480 టు 22,460 ఛాన్సెస్ ఫర్ స్ట్రాంగ్ సపోర్ట్. యా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండి వీక్లీ టైం ఫ్రేమ్. నెక్స్ట్ మళ్ళా ఇరాన్ డ్రోన్స్ అటాక్, యుఎస్ అటాక్, ఇవి న్యూస్ నడుస్తూనే ఉంది. మన ఇన్ఫ్లేషన్ రేంజ్, యుఎస్ ఇన్ఫ్లేషన్ as well as యుఎస్ జాబ్స్ డేటా. యుఎస్ జాబ్స్ డేటా ఫ్రైడే ఏమైందంటే పాజిటివ్ వచ్చింది. ఎప్పుడు లేదు యుఎస్ జాబ్స్ డేటా పాజిటివ్. పాజిటివ్ అంటే యుఎస్ లో జాబ్స్ కి ఇబ్బంది లేదు అని. సాధారణంగా అందరూ ఏమనుకుంటా అంటే యుఎస్ లో జాబ్స్ కి ఇబ్బంది లేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది కాబట్టి మార్కెట్ ముందుకు వెళ్తుంది అనుకున్నాం. కాదు, ఎప్పుడైతే జాబ్స్ డేటా పాజిటివ్ వచ్చిందో వెంటనే ఫెడ్కి ఛాన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడానికి. ఈ ఫస్ట్ నెగటివ్. సెకండ్ వన్, ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ కి అన్ని జాబ్స్ ఇస్తోంది ఒక కంపెనీ అంటే దట్ కంపెనీ విల్ బి ఇన్ నెగటివ్ ట్రెండ్. సో ఈ రెండు పాయింట్స్ ని బేస్ చేసుకుని మొన్న ఫ్రైడే రోజున యుఎస్ మార్కెట్ ఎస్పెషల్లీ నాస్డాక్ 1200 పాయింట్స్ డ్రాప్ అయింది. ఈ 1200 పాయింట్స్ వరకు నాస్డాక్, నెక్స్ట్ ఐటీ స్టాక్స్ ఓవరాల్, okay, either it is of Nasdaq 100 or Nasdaq direct. Nasdaq composite అయితే అరౌండ్ 600 పాయింట్స్ డౌన్ ఉంది. Nasdaq 100 అయితే 1200 పాయింట్స్ డౌన్. డౌ జోన్స్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ 600 పాయింట్స్ డౌన్. ఇంత డౌన్ కి రీజన్ జాబ్స్ డేటా అండ్ ఫెడ్ రేట్ హైక్. రైట్, నెక్స్ట్ పాయింట్. సో ఫస్ట్ థింగ్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ సపోర్ట్ లైన్. ఇది సపోర్ట్ లైన్ అండి. ఈ ట్రెండింగ్ సపోర్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ లోనే వచ్చింది. వీక్లీ టైం ఫ్రేమ్ లో వచ్చిన సపోర్ట్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ వ్యాలిడ్ కూడా. ఇది వ్యాలిడ్ సపోర్ట్. సో ఫస్ట్ పాసిబిలిటీ నిఫ్టీ కెన్ టచ్ 22,400 లెవెల్. ఈ లెవెల్ దగ్గర టచ్ చేసి నిజంగానే ఎక్కువ టైం స్పెండ్ చేసింది అనుకోండి, ఎక్కువ టైం అంటే మోర్ దాన్ 3 to 4 days, 3 to 4 days స్పెండ్ చేస్తే నో డౌట్ టిల్ నౌ మార్కెట్ ఈజ్ ఇన్ కరెక్షన్ మోడ్. కానీ ఈ లెవెల్ని కనుక క్రాస్ చేస్తే అది కరెక్షన్ మోడ్ నుంచి బ్రేక్ డౌన్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో బ్రేక్ డౌన్ కాకుండా ఉండాలి అంటే ఈ పర్టికులర్ జోన్లో ఇది ఖచ్చితంగా టైం స్పెండ్ చేసి రివర్సల్ వెళ్ళాలి. నా ఎక్స్పెక్టేషన్ అయితే రివర్సల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేక్ డౌన్ అయ్యేంత నెగటివ్ న్యూసెస్ అయితే ఏమీ లేవు. రైట్, నెక్స్ట్ అయినా ఈ బ్రేక్ డౌన్ అయినా ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకోవటం అయినా ఇప్పుడు కాదండి, మోర్ దాన్ 2 to 5 days పడుతుంది. అంత ఈజీగా ఇక్కడ దాకా రాదు. రైట్, నెక్స్ట్ విల్ గో ఫర్ 1 day టైం ఫ్రేమ్. ఇప్పుడు ఈ 1 day టైం ఫ్రేమ్ లో లైన్స్ అన్ని తీసేద్దాం. ఇప్పుడు ఈ 1 day టైం ఫ్రేమ్ ని మనం ఐడెంటిఫై చేస్తే ఈరోజు ఓపెనింగ్ ఎక్కడ రావచ్చు? ఛాన్సెస్ ఫర్ 23,100 ఇయర్, 23,150, 160 or 23,100 ఓపెనింగ్ ఛాన్సెస్ ఆర్ దేర్. నో డౌట్ ఈరోజు మంచి బ్రేక్ డౌన్ అయితే దొరుకుతుంది. ఎవరెవరైతే పుట్ హోల్డర్స్ ఉన్నారో నో డౌట్ దే కెన్ గెట్ 1:4 or 1:5. But carrying either PE or CE overnight, and that too in weekly time frame, no doubt it is a very dangerous scenario. We can't. So
అట్లాంటి ప్రాఫిట్స్ తీసుకోవడం కంటే అలాంటి ట్రేడ్స్ దగ్గరికి వెళ్ళకపోవడమే డిసిప్లిన్ ట్రేడర్ చేయాల్సినటువంటి పని. రైట్ సార్, విల్ గో ఫర్ 1 hour టైం ఫ్రేమ్. ఇప్పుడు ఈ 1 hour టైం ఫ్రేమ్లో మనం ఐడెంటిఫై చేస్తే సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఇక్కడ బాగా వర్కౌట్ అవుతాయండి 1 hour టైం ఫ్రేమ్లో. సో 23,000 last chance and 23,150, and here it is there 23,200. So opening possibilities after opening, if it is at 23,150 like that, ఇక్కడ ఈ 150 దగ్గర ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత మంచి బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ రెండు వస్తాయి. సో ఇది బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. వీ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ వన్, ఈ లెవెల్స్ ఏ ఐడెంటిఫికేషన్ లెవెల్స్ ఏ టైం ఫ్రేమ్ అన్నా ఉండని, బట్ 9 EMA యూ కెన్ గెట్ సమ్ ఎక్స్టెంట్ మార్కెట్ ట్రెండ్. ఈ 9 EMAని మీరు స్టడీస్లోకి వెళ్ళి యాడ్ చేసుకుంటే మార్కెట్ ట్రెండ్ తెలుస్తుంది. ఈ 9 EMAతో ట్రేడ్ చేయమని నేను చెప్పడం లా. 9 EMA ఈజ్ నాట్ మచ్ సూటబుల్ ఫర్ ట్రేడ్, బట్ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఎవర్ ద ట్రెండ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు 9 EMAలో ఎవరన్నా ఇక్కడ ఎంటర్ అయ్యారనుకోండి, మనకేమనిపిస్తుంది, ఓ మంచి పాయింట్స్ తీసుకున్నాడు ఈయన ప్రాఫిట్ అని. మరి ఇక్కడ ఎంటర్ అయితే మొత్తం ఆ ప్రాఫిట్స్ మొత్తం పోయినాయి. బట్ హియర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ అపీరింగ్ లైక్ ఏ ఫ్లాగ్ అండ్ పోల్. ఈ ఫ్లాగ్ అండ్ పోల్కి టార్గెటే మనం తీసుకున్నటువంటి 23,100 నుంచి 23,150 రేంజ్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, యాజ్ పర్ టైమ్ ఫ్రేమ్స్ it is very clear. In 15-minute time frame, we'll go for some more support and resistances to identify the trend in market. See, this one is stage 1, 23,150. ఈ 23,150 దగ్గర స్పెండ్ చేసిన టైంని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ రెసిస్టెన్స్ 250, సెకండ్ రెసిస్టెన్స్ కెన్ బి దిస్ వన్, దిస్ వన్ 23,345. For suppose if it is there in downward direction, 23,093 to 95, and then 23,050, that one 22,950. 22,950 strong support line. Okay, right. Do one thing, sir. Whatever the trend it is, the market trend, be with your systematic trades. Systematic trade means quantity should be in the control of yours. Quantity should be in your control. In your control means not in that of body control, it should be with mind. So you need a practice with your mind. A tolerance అనేది మైండ్కి రావాలి. మైండ్కి టాలరెన్స్ వస్తే whether you are going with 200 lot or 20,000 lot, no issue. But the tolerance should be developed. All the rest, sir, have a nice trading session and have a profitable trade. Jai Hind. Thank you.